సత్యసాయి జిల్లా మోదా గేటు దగ్గర కొద్ది రోజుల క్రితం కెమికల్స్ తో కూడిన చెత్తకు నిప్పు పెట్టిన విషయంపై HR9 న్యూస్ ఛానల్ కథనం మేరకు స్పందించిన అధికారులు మోదా గేటు దగ్గర జరిగిన అగ్ని ఆహుతి గురించి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పొల్యూషన్ బోర్డు ఈఈ కిషన్ రెడ్డి మరియు పర్యావరణేత్త భాస్కర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని పొల్యూషన్ బోర్డు అధికారి తెలియజేశారు. దాని గురించి మీరు ఈరోజు వచ్చారు, ఇన్స్పెక్షన్ చేశారు, బాగుంది, అదంతా క్లియర్ చేశారు కూడా. నేను కూడా మీతో వచ్చాము, ఇన్స్పెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ అక్కడ వేయకుండా మీ ఇండస్ట్రియల్ వాళ్ళకి కానీ ఐరన్ ఫ్యాక్టరీ వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేస్తారు దాని గురించి చెప్పండి సార్. భాస్కర్ రెడ్డి అనే ఒక ఎన్జిఓ అండ్ ఎన్విరాన్మెంటలిస్ట్ మోదా అనే ఏరియాలో ఒక 10 ఎకరాల్లో ఎవరో చెత్త తెచ్చి వేశారు, దాన్ని తగలబెట్టారని ఆ లోకల్ థింగ్ వేసి అది ఒక వీడియో పంపించున్నారు. దాని ప్రకారం వెరిఫై చేయడానికి వచ్చినాము. ఆయన సైట్కి తీసుకెళ్ళింది అక్కడికి పోయి చూస్తే అక్కడ స్లాగ్ అంటే ఐరన్ ఇండస్ట్రీకి సంబంధించిన స్లాగ్ ఏరియా కొంత ఉంది. దాని మీద వైట్ మెటీరియల్ వేస్తున్నారు. అక్కడ ఒక నలుగురు దాన్ని మెటీరియల్ తీసుకొని ఏరుకొని ఐరన్ అమ్ముతూ ఉన్నారు. అక్కడైతే ప్రస్తుతానికైతే ఎటువంటి వేస్ట్ మెటీరియల్ లేదు. అక్కడైతే ఇంకా వేయడానికి ఛాన్స్ ఉండదు. బట్ ఏంటంటే వేసింది ఎవరన్నది ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. అది ఇంకొకటి సార్, ఐరన్ ఫ్యాక్టరీ నుంచి అది వాళ్ళదే ల్యాండ్, 40 acres ల్యాండ్. అది వాళ్ళ ల్యాండ్లో వాళ్ళు వేసుకుంటారే తప్ప వేరే వాళ్ళు తెచ్చి వేయరు కదా. గుంత తీసి మొత్తం ఆ మ్యాష్ అంతా అక్కడ చెత్త వేసింది ఎవరో తెలియదు, అదే స్క్రాప్ వేసింది ఎవరో తెలియదు. కానీ ఎన్జిఓ గారు చెప్పిన ప్రకారం అయితే A1 స్టీల్స్ ఇస్పాత్ అనేది ల్యాండ్ ఓనర్ అనేది A1 స్టీల్స్ ఇస్పాత్ అనే వాళ్ళు చెప్పారు. బట్ ఆ పేపర్స్ వెరిఫై చేసి అక్కడ లోకల్ MRO నుంచి కూడా ఒక లెటర్ వచ్చింది, అది కూడా వెరిఫై చేసి రిపోర్ట్ రాసి పంపిస్తాం. సార్, తుమ్కుంట చెక్ పోస్ట్ దగ్గర పొల్యూషన్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఎక్కడ స్మోక్, ఎక్కడ రోడ్లలో యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకోగలరు సార్? తుమ్కుంట చెక్ పోస్ట్లో మేజర్గా 6 కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలానే ఒక 15 స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మేజర్ ఇండస్ట్రీస్. ఇవి ఎస్టాబ్లిష్ అయ్యి దాదాపు 43 సంవత్సరాలు అవుతుంది. ఆ తుమ్కుంట ఎస్టేట్ కూడా వచ్చేసి ఒక 40 years ఉంది. ప్రతి దానికి కంట్రోల్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. దానికి తోడు ఫెర్రల్ ఐస్ యూనిట్స్ 5 ఉన్నాయి. ఇవి డేటా కూడా PCBకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా పోతుంది. కానీ ఎమిషన్స్ అనేది ఎన్జిఓ గారు చెప్పినట్టు, లేకపోతే భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు, లేకపోతే అక్కడ లోకల్ పబ్లిక్ అబ్జర్వ్ చేసినట్టు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదైనా ఇనిషియల్ హీటింగ్లో ఏదైనా ఎమిషన్స్ ఉంటే ఉండొచ్చు. అది ఒక ½ అవర్ కానీ 1 hour కానీ ఉంటే, ఒక 15-20 నిమిషాలు కంటిన్యూస్గా ఉంటే దానికి యాక్షన్ తీసుకోవడానికి నా పరివిలోకి వస్తుంది. ఒక ఇనిషియల్గా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు 3 నిమిషాలు అలా ఉంటే ఇబ్బంది ఉంటే అది ఇనిషియల్ హీటింగ్ అవుతుంది. దాంట్లో ఆన్లైన్ సెన్సార్స్ ఉన్నాయి, డేటా అంతా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఎటువంటి డీవియేషన్స్ లేవు. బట్ చూడటానికి మటుకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ మేజర్ ఏంటంటే ఇండస్ట్రీస్లోనే ఎంప్లాయీస్ ఉండటం జరగడం వల్ల వాళ్ళు వాడే వాటర్ కొంత బయటికి రావడం, మామూలు వాటర్లో కలవడం, అది కూడా కొంత డొమెస్టిక్ సీవేజ్ ఉంది. దీన్ని చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. దీనికి కూడా ప్రపోజల్ ఒకటి ఉంది, CSTP అని, కామన్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాలని చెప్పి గవర్నమెంట్ దృష్టిలో ఉంది. APSC వాళ్ళు కట్టాలి. దాన్ని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చేసి ఫర్దర్గా ఇంకా పంపించే వాటిలో STPలు కట్టడానికి ప్రయత్నిస్తాం. సార్, గ్రీనరీ 33% గ్రీనరీ పెంచాలా అనేది ఒక రూల్ ఉంది కదా సార్, అందరూ మేనేజ్ చేస్తున్నారా? దీనికి మంచి ఆన్సర్ నాకన్నా నా పక్కన ఉన్న భాస్కర్ రెడ్డి గారు ఒక 5 సంవత్సరాల క్రితం ఒక ప్రపోజల్ పెట్టి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు, అప్పుడున్న కమిషనర్ గారు, భాస్కర్ రెడ్డి గారు కలిసి ఒక 25 ఎకరాల్లో చెట్లు పెంచాలని చెప్పేసి, 25 కరెక్ట్గా ఎగ్జాక్ట్ నెంబర్ ఎకరాస్ తెలియదు, ఒక 10 acres డెవలప్ చేయాలని చెప్పేసి చేసినారు. అవి అక్కడక్కడ కొన్ని చెట్లు చచ్చిపోయి ఉన్నాయి. ఎస్టేట్లో చెట్లు వేయకపోవడానికి మెయిన్, ఎస్టేట్లో వేయకూడదని మా రూల్ ఏం లేదు. కాకపోతే హై టెన్షన్ వైర్స్ అవి ఉండడం వల్ల కొంత చెట్లు తక్కువే ఉన్నాయి. ఎక్కువ ఇంప్రూవ్ APSతో కోఆర్డినేట్ చేసి చేయడానికి ప్రయత్నిస్తాం. కొన్ని ఫ్యాక్టరీస్లో మేము చూసాం సార్, 1% కూడా లేవు సార్. వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకుంటారు? చెట్లు లేని వాళ్ళకి చెట్లు వేయడానికి ప్రయత్నిస్తాము. ఎందుకు వాళ్ళు పెట్టడం కూడా కరెంట్ వైర్ల కింద పెడుతున్నారు. మళ్ళీ దానిలో 2 రోజులు పెరిగిన తర్వాత పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది, అవి సన్నగా ఉంటాయి. మళ్ళీ పెరిగి పెద్దగా అయినాక కొడుతూ ఉంటారు. ఎట్లా ఎస్టేట్లో హై టెన్షన్ వైర్లు ఉన్నాయని చెప్పేసి కొట్టేస్తూ ఉంటారు. అలానే టౌన్లో కూడా
కరెంటు కోసం చాలా ప్రోనింగ్ చేస్తున్నాం. ప్రోనింగ్ చేసుకోవచ్చు, కానీ చెట్లు కొట్టేటప్పుడు మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని చెట్లు కొట్టాలి. మీరు ఈ చెట్లు పెట్టడానికి గురించి గత అయ్యేది అయిపోయింది. ఇప్పుడు నుంచి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు సార్? పర్యావరణం గురించి ప్లాంటేషన్ చేయడానికి 33% గ్రీన్ బెల్ట్ లేకపోతే 33% గ్రీన్ బెల్ట్ పెంచడానికి ప్రయత్నిస్తాం. చేయకపోతే ఏమైనా యాక్షన్ తీసుకోగలరా? పైకి రాస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్.